హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవతండి. ఈరోజు ఇంకో కొత్త స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే, మనకి ఇంట్లో ఏమైనా తినాలనిపించినా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే తినే స్వీట్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. అయితే దానికి ఏం చేసామంటే గ్లాసు రైస్ తీసుకున్నాండి. క్వార్టర్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది. అవి బాగా వాష్ చేసి నీళ్ళు పంపేసి మళ్ళీ వాటర్ వేసుకుని 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. 3 అవర్స్ కూడా నానిపోయిందండి. మిక్సీ జార్ తీసుకున్నాము. ఆ రైసు, కొబ్బరి ముక్కలు, 2 యాలకులు, కొద్దిగా వాటర్ వేసి మనము ఇది దోశల పిండి మాదిరిగానే బ్యాటర్ని రెడీ చేసుకుంటామండి. కళాయి పెట్టుకున్నాము. 3 గ్లాసులు పాలు వేసుకోవాలండి గ్లాసు రైస్కి. అవి మరుగుతూ ఉంటాయి. ఈ లోపుని 3/4 గ్లాసు బెల్లము ఒక గిన్నెలో వేసి కొద్ది నీళ్ళే స్టవ్ మీద పెట్టి పాకం రావసరండి, కరిగితే సరిపోతుంది. ఈ పాలు కూడా మరిగేయండి. ఈ బ్యాటర్ మనం ఆడేసి ఉంచుకున్నాం కదండి మిక్సీ జార్లో పెట్టేసి అది ఇందులోని పాలలో వేసి 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉంటామండి. ఈ బెల్లం వాటర్ కూడా మనకి రెడీ అయిపోయిందండి. ఆ బెల్లం వాటర్ కూడా అందులో వేసేసి 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి దీనికి కావాల్సినవి. చక్కగా అలా కలిపేసుకుంటే బాగా దగ్గరికి అయిపోతుందండి. ఓ బౌల్ తీసుకున్నాము, నెయ్యి రాసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ ఏముంటే వేసుకుని ఈ బ్యాటర్ అంతా అందులో వేసేసుకుంటామండి. అలాగా సాఫ్ట్గాను చేసేసుకుని ఫ్రిడ్జ్లోని ఒక 2 అవర్స్ పెడితే సరిపోతుందండి. అంతేనండి. చూసారా ఎంత ఈజీ, ఎంత టేస్టోనండి. మనకేంటంటే ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒక ఐటెం తయారు చేసుకోనండి, మనం బయటకి కొనుక్కోవాల్సిన పనే ఉండదండి. మన హెల్త్కి కూడా ప్రాబ్లం కూడా ఉండదు. అంచేత నేను అన్నీ కూడా లో కాస్ట్లోవి ఈజీగా ఉన్నవి నేను చేసి చూపిస్తానండి. చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే.